Hi viewers, welcome to Triple K channel. This is Kiran Kumar. Please subscribe my channel and watch this video and share it and like it if you like. In this session, we are going to know about homonyms, homophones and homographs. Homonyms, homophones, homographs. Let me define this. In this session, we are going to learn about homonyms, homophones and homographs. ఈ సెషన్లో మనము homonyms, homophones, homographs గురించి తెలుసుకుందాం. We know there is some variation in pronouncing the words of English language. We know it. We know the difference among of all the words of English when we pronounce. ఆంగ్ల భాషలో మాట్లాడేటప్పుడు అందులో ఉన్న పదాలను ఉచ్చరించేటప్పుడు మనకి ఆ పదాల యొక్క ఉచ్చారణలో వ్యత్యాసం ఉంటుందని మనకు తెలుసు. ఇట్ డిఫర్స్ ఇన్ స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్ అండ్ యూసేజ్. ద వేరియేషన్ హ్యాపెన్స్ ఇన్ స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్ అండ్ యూసేజ్. ఆ పదాలలో ఉండేటువంటి ఆ వ్యత్యాసం అనేది స్పెల్లింగ్స్లో ఉండొచ్చు, ప్రొనౌన్సియేషన్లో ఉండొచ్చు, ఉపయోగించే విధానంలో ఉండొచ్చు. It is identified that different words are divided into three types based on its spelling and usage. We just discussed the variation in spellings, pronunciation and usage. ఆ డిఫరెన్స్ అనేది స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్, యూసేజ్లో ఉండొచ్చు అని చెప్పుకున్నాం. వీటిని ఆధారంగా చేసుకొని ఆ వర్డ్స్ని 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ స్పెల్లింగ్ని, యూసేజ్ని బేస్ చేసుకొని ఆ వర్డ్స్ని 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. Those words are, ఆ 3 types of words ఏంటి అంటే homonyms, homophones, homographs. Those 3 types of words are homonyms, homophones, homographs. Let's discuss all this. మనం ఈ మూడింటిని ఇప్పుడు చర్చిద్దాం. Homonyms, the words which contain same spelling and same pronunciation but differ in meaning are called homonyms. The words which contain same spelling and same pronunciation. కొన్ని పదాలు స్పెల్లింగ్ ఒకలాగే ఇవ్వబడుతుంది, వాటిని ప్రొనౌన్స్ చేసే విధానము ఒకలాగే ఉంటుంది, బట్ వాటి మీనింగ్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. అలాంటి వాటిని హోమోనిమ్స్ అంటాం. కమ్ అగైన్, కొన్ని వర్డ్స్ స్పెల్లింగ్ కానివ్వండి, ప్రొనౌన్సియేషన్ కానివ్వండి ఒకేలా ఉంటుంది, బట్ మీనింగ్లో డిఫరెన్స్ వస్తుంది. అలాంటి వర్డ్స్ని మనము హోమోనిమ్స్ అంటాం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. హియర్ ప్లేస్ ఈజ్ ఎ నౌన్. హీ లైక్స్ దట్ ప్లేస్. హియర్ ప్లేస్ ఈజ్ ఎ వర్బ్. ఐ టోల్డ్ హిమ్ టు ప్లేస్ ఇట్. అబ్జర్వ్ ద వర్డ్ ప్లేస్. ఫస్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్. నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్. స్పెల్లింగ్ ఈజ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్, బట్ ఇట్ డిఫర్స్ ఇన్ మీనింగ్. చూడటానికి స్పెల్లింగ్ ఒకలాగా ఉంది, ప్రొనౌన్సియేషన్ ఒకలాగా ఉంది, కానీ నౌన్ మీనింగ్ వచ్చేటప్పటికి ఒకలా మారిపోయింది, వర్బ్ మీనింగ్ వచ్చేటప్పటికి ఒకలా మారిపోయింది. ఓకే, కమ్ టు ది సెకండ్ వర్డ్, షూట్. నౌన్, షూట్, వర్బ్. ప్లీజ్ వేర్ దిస్ షూట్. షూట్ యువర్ సెల్ఫ్. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్, షూట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్. ఇన్ ద సెకండ్ సెంటెన్స్, shoot is used as a verb. Same spelling and same pronunciation but differs in meaning. Third one, scale. Noun, scale, verb. Where on the scale? Scale the wall. ఇక్కడ స్కేల్ అనేది ప్లేస్ని, ఆ స్కేల్ పైన బరువుని తూయండి అని చెప్పాం. సెకండ్ వన్లో మెజర్మెంట్ చేయమన్నాం వాల్ని. సో స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ ఒకలానే ఉంది, బట్ మీనింగ్ వచ్చేటప్పటికి డిఫరెన్స్ వచ్చింది, కాబట్టి వీటిని హోమోనిమ్స్ అంటాం. హోమోఫోన్స్, ద వర్డ్స్ విచ్ కంటైన్ సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫర్ ఇన్ మీనింగ్ అండ్ స్పెల్లింగ్స్ ఆర్ కాల్డ్ హోమోఫోన్స్. ద వర్డ్స్ విచ్ కంటైన్ సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫర్ ఇన్ మీనింగ్ అండ్ స్పెల్లింగ్స్ ఆర్ కాల్డ్ homophones. Observe this. Some words give same pronunciation but
there is difference in meaning and spellings, those are called homophones. కొన్ని పదాలు ఒకేలా ప్రొనౌన్స్ చేయబడతాయి, కానీ వాటి స్పెల్లింగ్స్లో కానీ వాటి మీనింగ్స్లో కానీ డిఫరెన్స్ ఉంటుంది. అలాంటి వాటిని హోమోఫోన్స్ అంటాం. అబ్జర్వ్ మీట్ నౌన్, మీట్ verb. Pronunciation is equal but spelling and meaning is different. Flower, flower. Both are nouns but pronunciation is equal but there is difference in meaning and spellings. Check, check. Pronunciation is equal but difference in meaning and spellings. He likes to eat meat, it is noun. She meets her friend, it is verb. She likes a flower, noun. This cake is made with flour, it is also a noun but difference in meaning and spellings. He signs a check, I check his back. Here same pronunciation is given but we observe difference in meaning and spellings. Such words are called homophones. ప్రొనౌన్సియేషన్ ఒకలానే ఉంటుంది బట్ స్పెల్లింగ్స్ అండ్ మీనింగ్స్ మాత్రం వ్యత్యాసం అనేది ఉంటుంది. సమ్ వర్డ్స్ ఆర్ దేర్. న్యూ ఇట్స్ ఎ వర్బ్, న్యూ ఇట్స్ అన్ యాడ్జెక్టివ్. ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఈక్వల్ బట్ మీనింగ్ అండ్ స్పెల్లింగ్ ఈజ్ meaning and spelling. We observe meaning and spelling, difference in meaning and spelling. Capital, adjective, capital, noun. Same pronunciation but we observe difference in meaning and spellings. These are called homophones. Homographs. We are going to learn the third one, homographs. The words which contain same spelling but differ in meaning and pronunciation are called homographs. The words which contain same spelling but differ in meaning and pronunciation are called homographs. Some words contain same spelling but we observe difference in meaning and pronunciation. కొన్ని పదాలు ఒకే స్పెల్లింగ్ని కలిగి ఉంటాయి బట్ మీనింగ్ ప్రొనౌన్సియేషన్లో మనం డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. అలాంటి వాటిని హోమోగ్రాఫ్స్ అంటాం. అబ్జర్వ్ ద వర్డ్స్ హియర్. డిసర్ట్, నౌన్, డిసర్ట్ verb, same spelling but meaning and pronunciation is entirely different. Bat, noun, bat verb. Ring, noun, ring verb. Here we observe all the words contain same spelling but we observe difference in meaning and pronunciation. They want to visit a desert, same spelling. The village was deserted, same spelling but we observe difference in meaning and pronunciation. Desert అంటే ఎడారి అని, డెసర్ట్ అంటే వదిలివేయబడిందని అర్థం. ఇక్కడ విలేజ్ వాజ్ డిజర్టెడ్ అంటే. I am afraid of bats. Here bat is a noun. Rohit bats first in this match. Here bat is used as verb. ఇక్కడ బ్యాట్ అంటే సెకండ్ సెంటెన్స్లో మొదట్లో బ్యాట్ అంటే నౌన్, గబ్బిలం. రెండవ దాంట్లో బ్యాట్ అంటే అక్కడ అతను బ్యాటింగ్ చేసే పొజిషన్ని బ్యాటింగ్ అని చెప్పేసి తెలియజేస్తుంది. అక్కడ వర్బ్ అది. రింగ్, వాట్ ఎ బ్యూటిఫుల్ రింగ్. రింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్ హియర్. ఐ విల్ రింగ్ యూ అప్ లాట్ అంటే కాల్ చేస్తాను. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో రింగ్లో రింగ్ అంటే కాల్ చేస్తానని వెర్బ్ని తెలియజేస్తుంది. వాట్ ఎ బ్యూటిఫుల్ రింగ్లో రింగ్ అనేది మనకి ఉంగరం అని చెప్పి తెలియజేస్తుంది, అది నౌన్ని తెలియజేస్తుంది. సో వి అబ్జర్వ్ హియర్ ద వర్డ్స్ ఆర్ containing same spelling but we observe difference in meaning and pronunciation. Such words are called homographs. పదాలు సేమ్ స్పెల్లింగ్ని ఇస్తాయి కానీ మీనింగ్లో ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ ఉంటుంది, వాటిని హోమోగ్రాఫ్స్ అంటాం. We are going to recall those words simply. Homonyms, same spelling
and same pronunciation but differs in meaning. Homonyms mean same spelling and same pronunciation but differ in meaning. Homophones, same pronunciation but differ in meaning and spelling. Homographs, same spelling but differ in meaning and pronunciation. Homographs, same spelling but differ in meaning and pronunciation. In this way, we can observe and we can learn homonyms, homophones and homographs. These are giving us some confusion sometimes, but if you learn it carefully, you never get any confusion. Thank you for watching.